Hello students, welcome back to my channel. In this video you are going to learn ground tissue system. So previous video lo epidermal tissue system గురించి నేర్చుకున్నారు కదా. ఈ వీడియోలో సెకండ్ టిష్యూ అయినటువంటి ground tissue system గురించి నేర్చుకోబోతున్నారు. So let's see. Ground tissue system includes all the tissues of the plant body except epidermal and vascular tissue system. ఓకే, సో గ్రౌండ్ టిష్యూ సిస్టంలో ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్ మరియు వెసికులర్ టిష్యూ సిస్టమ్ కాకుండా మిగిలిన టిష్యూస్ అన్నీ కూడా గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ కిందకే వస్తాయి. హెన్స్ ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ అండ్ దే పెర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. చూడండి, ఎపిడర్మిస్ వాస్కులర్ టిష్యూని వదిలేస్తే మిగిలిన టిష్యూస్ అన్నీ కూడా గ్రౌండ్ టిష్యూస్కి వస్తాయి అన్నాం కదా. కాబట్టి చాలా రకాల టిష్యూస్ ఈ గ్రౌండ్ టిష్యూ సిస్టంలో మనం చదవబోతున్నాము. గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ మెయిన్లీ ఒరిజినేట్స్ ఫ్రమ్ ద గ్రౌండ్ మెరిస్టెమ్. మనకు తెలుసు కదా, ప్రోటోడర్మ్, గ్రౌండ్ మెరిస్టియం, ప్రోకేంబియం. విన్నారు కదా, ప్రోటోడర్మ్ ఇనీషియల్స్ నుంచి ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్ వస్తుంది. గ్రౌండ్ మెరిస్టమ్ ఇనీషియల్స్ నుంచి గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ వస్తుంది. సో ప్రోకేంబియం నుంచి వెసికులర్ టిష్యూ సిస్టమ్ వస్తుంది. సో గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ దేని నుంచి ఆరిజినేట్ అవుతుంది? గ్రౌండ్ మెరిస్టమ్ నుంచి ఆరిజినేట్ అవుతుంది. సో యాజ్ ఇట్ ఆక్యుపైస్ లార్జర్ ఏరియాస్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ, ఇట్ ఈస్ అగైన్ డివైడెడ్ ఇంటూ two types such as extrastellar tissue system, stellar ground tissue system. సో మన కన్వీనియన్స్ కోసం గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ని 2 టైప్స్గా డివైడ్ చేసుకున్నాం అనమాట. అదేంటి అంటే ఎక్స్ట్రాస్టీలార్ గ్రౌండ్ టిష్యూ సిస్టమ్, స్టీలార్ గ్రౌండ్ టిష్యూ సిస్టమ్. ఎక్స్ట్రాస్టీలార్ అంటే చూడండి, స్టీల్కి బయట వైపు ఉన్న గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ అనమాట. చూడండి, ఎండోడర్మిస్కి వెలుపల బయట సైడ్ ఉన్న టిష్యూ సిస్టమ్ అంతా కూడాను ఎక్స్ట్రా స్టీలార్ గ్రౌండ్ టిష్యూ సిస్టంలోకి వస్తుంది. అలా కాకుండా చూడండి, ఎండోడర్మిస్కి లోపల ఉన్న టిష్యూ సిస్టమ్ అంతా కూడాను స్టీలార్ గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ కిందకు వస్తుంది. సో అయితే ఇక్కడ ఈ వెసికులర్ బండిల్స్ని మనం కలపకూడదు. ఎందుకు అంటే వెసికులర్ బండిల్స్ దే కమ్స్ అండర్ ఎ డిఫరెంట్ టిష్యూ సిస్టమ్, దట్ ఈస్ వాస్కులర్ టిష్యూ సిస్టమ్. ఓకేనా? సో అయితే ఇప్పుడు మనం ఏమేమి చదవబోతున్నాము వాస్కులర్ టిష్యూ సిస్టమ్ గ్రౌండ్ టిష్యూ సిస్టంలో అంటే కార్టెక్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ గురించి చదవబోతున్నాము, ఎండోడర్మిస్ చదవబోతున్నాము, పెరిసైకిల్ చదవబోతున్నాము. సో నెక్స్ట్ మెడుల్లా చదవబోతున్నాము. మెడుల్లా లేదా దీన్నే పిత్ అంటాము, మెడుల్లాని చదవబోతున్నాము. సో లెట్స్ సీ వన్ బై వన్. ఓకే, గ్రౌండ్ టిష్యూ సిస్టంలో పార్ట్స్ అయినటువంటి కార్టెక్స్, ఎండోడర్మిస్, పెరిసైకిల్, వీటన్నిటిని కూడా చూద్దాము. లెట్స్ సీ వన్ బై వన్. సో ఫస్ట్ వన్, ఎక్స్ట్రాస్టీలార్ గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ అంటే స్టీల్కి బయట వైపు ఉన్న గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ అంతా కూడా ఇందులో ఉంటుంది. సో ద పోర్షన్ దట్ లైస్ ఇన్ బిట్వీన్ ఎపిడర్మిస్ అండ్ వెసికులర్ సిలిండర్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్ట్రాస్టీలార్ గ్రౌండ్ టిష్యూ సిస్టమ్. ఎక్కడుంది? ఎపిడర్మిస్ కింద, ఎండోడర్మిస్కి పైన ఉన్నదంతా కూడాను, అఫ్ కోర్స్ ఇంక్లూడింగ్ ఎండోడర్మిస్. ఓకే, సో అదంతా కూడాను ఎక్స్ట్రాస్టీలార్ టిష్యూ సిస్టమ్కి వస్తుంది. సో దీనిలో ఏమేమి ఉన్నాయి? కార్టెక్స్ ఉంది, ఇంక్లూడింగ్ ఎండోడర్మిస్. అప్పటి వరకు ఎండోడర్మిస్ వరకు కూడాను ఎక్స్ట్రా స్టీలార్ గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ కిందకి వస్తుంది. సో లెట్స్ సీ ఫస్ట్ వన్, కార్టెక్స్. సో ద బ్రాడ్ జోన్. సో కార్టెక్స్ ఈజ్ ఎ బ్రాడ్ జోన్ దట్ ఆక్యుపైస్ in between epidermis and endodermis is known as cortex. సో చూడండి, ఫస్ట్ వన్ కార్టెక్స్ అనమాట. సో ద బ్రాడ్ జోన్ దట్ ఆక్యుపైస్ ఇన్ బిట్వీన్ ఎపిడర్మిస్ అండ్ ఎండోడర్మిస్ ఈజ్ నోన్ యాజ్ కార్టెక్స్. చూడండి, కార్టెక్స్ ఎక్కడుంది? ఎపిడర్మిస్ కింద నుంచి ఎండోడర్మిస్ వరకు కూడా ఉన్న భాగాన్ని మనం ఏమంటున్నాము? కార్టెక్స్ అంటున్నాము. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్, మరి కార్టెక్స్లో ఏమేమి ఉన్నాయి అంటే హైపోడర్మిస్, జనరల్ కార్టెక్స్ అండ్ ఆల్సో ఎండోడర్మిస్. సో లెట్స్ సీ వన్ బై వన్. ఓకే, హైపోడర్మిస్ ఫస్ట్ వన్ చూద్దాము. Hypodermis is situated below the epidermis. It is multi-layered. It is absent in roots. Dicot stem has collenchymatous hypodermis, whereas monocot stem has sclerenchymatous hypodermis. చూడండి, హైపోడర్మిస్ని మీరు చూస్తున్నారు. డయాగ్రామ్లో మీకు చూపిస్తాను చూడండి. సో ఈ రెడ్ కలర్ పార్ట్ ఉంది కదా, దిస్ ఈజ్ కాల్డ్ హైపోడర్మిస్.
ఈ హైపోడర్మిస్ అనేది ఓన్లీ రెడ్ కలర్ పార్ట్. ఓకే, సో ఈ హైపోడర్మిస్ అనేది సో డైకాట్ స్టెమ్లో ఉంది, మోనోకాట్ స్టెమ్లో ఉంది. అయితే డైకాట్ స్టెమ్లో చూడండి, హైపోడర్మిస్ ఈజ్ ఎ కోలెంకైమా, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కోలెంకైమా టిష్యూ, వెరాజ్ ఇన్ మోనోకాట్ స్టెమ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ స్క్లీరెంకైమాటస్ టిష్యూ. స్క్లీరెంకైమా, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డైకాట్ స్టెమ్ అండ్ మోనోకాట్ స్టెమ్. సో హైపోడర్మిస్ అనేది ఇట్ ఈస్ absent in roots, not only monocots but also dicots, absent in roots అనమాట. ఓకే, ఎలా ఉంది, బిలో ద ఎపిడర్మిస్ ఉంది, మల్టీ లేయర్డ్ ఉంది కదా. సో బిలో ద ఎపిడర్మిస్ మల్టీ లేయర్డ్, ఇక్కడ 3 లేయర్స్ వేసాము, 3 to 4 లేయర్స్ ఆఫ్ హైపోడర్మిస్ ఉంటుందన్నమాట. ఆ రెడ్ కలర్ పార్ట్ అంతా కూడా. కోలెంకైమా అంటే చూడండి, కోలెంకైమా ఎలా ఉన్నాయి చూడండి. సో కార్నర్స్ థికనింగ్స్ ఉన్నాయి కోలెంకైమాలో, చూసారు కదా, కార్నర్స్ థికనింగ్స్ ఉన్నాయి కోలెంకైమా అంటే. ఓకే, ఇక్కడ స్క్లీరెంకైమా అంటే ఏంటి, సెకండరీ థికనింగ్స్, లిగ్నిఫైడ్ థికనింగ్స్ ఉంటాయి, నాట్ ఓన్లీ కార్నర్ బట్ ఆల్సో త్రూ అవుట్ ద సెల్ వాల్ సర్ఫేస్ అంతా కూడా సెకండరీ థికనింగ్స్ ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కోలెంకైమా అండ్ స్క్లీరెంకైమా. సో నౌ కమింగ్ టు హైపోడర్మిస్ అయిపోయింది కదా, నౌ కమింగ్ టు ద జనరల్ కార్టెక్స్. సో దిస్ రీజియన్ కన్సిస్ట్ ఆఫ్ పారెంకైమాటస్ సెల్స్ విత్ ఆర్ వితౌట్ క్లోరోప్లాస్ట్. సో ఇక్కడ ఏమున్నాయి, పారెంకైమాటస్ సెల్స్ ఉన్నాయి, విత్ ఆర్ వితౌట్ క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు జనరల్ కార్టెక్స్లో. సో ఇట్ ఈస్ ఆర్ థిన్ వాల్డ్, ద సెల్స్ ఆర్ థిన్ వాల్డ్ పారెంకైమాటస్, ద సెల్స్ మే బీ రౌండెడ్, పాలిగోనల్ ఆర్ సిలిండ్రికల్. సెల్స్ థిన్ వాల్డ్గా ఉంటాయి, పారెంకైమా అంటున్నాం కదా, థిన్ వాల్డ్ సెల్స్ ఉంటాయి, మేబీ రౌండ్గా ఉండొచ్చు, పాలిగోనల్గా ఉండొచ్చు, సిలిండ్రికల్గా ఉండొచ్చు. ద సెల్స్ హ్యావ్ ప్రామినెంట్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్. పారెంకైమా అంటే క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటి అంటే ఇంటర్ సెల్యులర్ స్పేసెస్ ఉంటాయి అన్నమాట. ఇన్ బిట్వీన్ సెల్స్ స్పేసెస్ అనేవి ఉంటాయి. స్టార్చ్ గ్రెయిన్, ఆయిల్, టానిన్ అండ్ క్రిస్టల్స్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆర్ ఫౌండ్ ఇన్ కార్టికల్ సెల్స్. కార్టెక్స్లో స్టార్చ్, ఆయిల్, టానిన్, క్రిస్టల్స్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆర్ ఫౌండ్ ఇన్ కార్టికల్ సెల్స్ అనమాట. సో అయితే హైడ్రోఫైట్స్లో చూసినట్టయితే, ఇన్ హైడ్రోఫైట్స్ ద జనరల్ కార్టెక్స్ ఈజ్ ఏరెంకైమాటస్. హైడ్రోఫైట్స్లో మాత్రం కార్టెక్స్ అనేది ఏరెంకైమాటస్గా ఉంటుంది. దానికన్నా ముందు ఇక్కడ మీకు జనరల్ కార్టెక్స్ డయాగ్రామ్ చూపిస్తాను, చూడండి. సో దిస్ ఈస్ కన్సిస్టింగ్ జనరల్ కార్టెక్స్. ఓకే, చూడండి, ఇట్ మే బీ క్లోరెంకైమాటస్ ఆర్ నార్మల్లీ పారెంకైమాటస్. చూడండి, డైకాట్ స్టెమ్లో 2 to 3 లేయర్స్ ఆఫ్ క్లోరెంకైమాటస్ సెల్స్ ఉన్నాయి. అంటే పారెంకైమా విత్ క్లోరోప్లాస్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ క్లోరెంకైమాటస్ టిష్యూ. So this is the normal parenchyma, that is the third region. Here the cortex is divided into 3 regions. Outer cortex that is made up of colenchyma, middle cortex that is made up of chlorenchyma, ఇన్నర్ కార్టెక్స్ దట్ ఈస్ మేడప్ ఆఫ్ పారెంకైమా. చూడండి, క్లోరెంకైమా కానీ పారెంకైమా కానీ మీరు చూసినట్టయితే ఇంటర్ సెల్యులర్ స్పేసెస్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఓకే, సో అదే మోనోకాట్ స్టెమ్లో మీరు చూసినట్టయితే అక్కడ పారెంకైమాటస్ సెల్స్ మాత్రమే ఉన్నాయి. అఫ్కోర్స్ క్లోరెంకైమా సెల్స్ హైపోడర్మల్ రీజియన్లో అక్కడక్కడ క్లోరెంకైమాటస్ సెల్స్ ఉన్నాయి. అయితే ఈ తేడా ఎందుకు అంటే డైకాట్కి మోనోకాట్కి, డైకాట్స్లో స్కాటర్డ్ వాస్కులర్ బండిల్స్ ఉంటాయి. స్కాటర్డ్ అంటే ఎక్కువ కార్టెక్స్ అనేది ఉండదు, అక్కడ స్కాటర్డ్ వాస్కులర్ బండిల్స్ ఉంటాయి. ఇక్కడ డిఫరెన్సియేషన్ లేదు చూడండి, అవుటర్ కార్టెక్స్ అని, మిడిల్ కార్టెక్స్ అని, ఇన్నర్ కార్టెక్స్ అని డిఫరెన్సియేషన్ లేదు. జస్ట్ పారెంకైమాలో వాస్కులర్ బండిల్స్ అనేవి ఎంబడ్ అయి ఉన్నాయి, అంటే స్కాటర్డ్గా వాస్కులర్ బండిల్స్ అనేవి ఉంటాయి. అలా కాకుండా డైకాట్లో అయితే యూస్టీల్ ఉంటుందన్నమాట. అది మళ్ళీ మీకు తర్వాత నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది జనరల్ కార్టెక్స్ గురించి. జనరల్ కార్టెక్స్లో ఉండే సెల్స్ అనేవి స్టార్చ్ని, టానిన్ని, ఆయిల్ని, క్రిస్టల్స్ని కూడా స్టోర్ చేస్తాయి. అయితే ఈ జనరల్ కార్టెక్స్ హైడ్రోఫైట్స్లో ఎలా ఉంటుంది అంటే ఏరెంకైమాటస్గా ఉంటుంది. చూడండి, సో దీస్ సెల్స్ ఆర్ పారెంకైమాటస్ బట్ వీటిని ఏరెంకైమా అంటాము. దే ఆర్ లీవింగ్ ఎయిర్ ఛాంబర్స్. చూసారా, ఎయిర్ ఛాంబర్స్ని లీవ్ చేస్తున్నాయి, అందువల్ల ఈ టిష్యూని ఏరెంకైమా అంటాము. ఈ ఏరెంకైమా ఎందుకు ఉపయోగపడుతుంది
ఏమవుతుందంటే ఇట్ గివ్స్ బయోఎన్సీ టు ద ప్లాంట్. హైడ్రోఫైట్స్ అనేవి నీటి మీద తేలుతూ ఉంటాయి కదా, అలా తేలాలి అంటే ఈ ఎయిర్ ఛాంబర్స్ ఉండాలన్నమాట. ద పారంకైమా విత్ లార్జర్ ఎయిర్ ఛాంబర్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎయిర్ ఎంకైమా. ఇట్ గివ్స్ బయోఎన్సీ అంటే ప్లాంట్ అనేది నీటి మీద తేలటానికి ఈ సెల్స్ అనేవి, ఈ పారంకైమాటస్ సెల్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. నౌ కమింగ్ టు ద ఎండోడర్మిస్. సో ఎండోడర్మిస్ జనరల్గా సింగిల్ లేయర్డ్గా ఉంటుంది, మేడప్ ఆఫ్ పారంకైమాటస్ సెల్స్. ఇన్ రూట్స్ ఎండోడర్మల్ సెల్స్ హ్యావ్ మోర్ ప్రామినెంట్ కాస్పేరియన్ స్ట్రిప్స్ దాన్ ఇన్ ద స్టెమ్. సో ఎండోడర్మిస్ సింగిల్ లేయర్డ్గా ఉంటుంది, పారంకైమా సెల్స్ ఉంటాయి. అయితే రూట్స్లో చూసినట్టయితే ద ఎండోడర్మల్ సెల్స్ హ్యావ్ మోర్ ప్రామినెంట్ కాస్పేరియన్ స్ట్రిప్స్. సో ఎండోడర్మిస్లో దాని క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే కాస్పేరియన్ స్ట్రిప్స్ ఉంటాయి, అది రూట్లో మీకు బాగా కనబడుతుంది. సో కాస్పేరియన్ స్ట్రిప్ అంటే ఏంటి చెప్తాను. జనరల్లీ ద ఎండోడర్మల్ లేయర్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 2 kinds ఆఫ్ సెల్స్. సో రూట్స్లో ఎండోడర్మిస్లో 2 kinds ఆఫ్ సెల్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ 2 kinds ఆఫ్ సెల్స్ ఏంటి అంటే చూడండి, డ్రా చేస్తాను. సో ఎండోడర్మిస్ బ్యారల్ షేప్డ్ సెల్. సో స్టీల్ చుట్టి ఉంటుంది కదా, సో ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద కార్టెక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎండోడర్మిస్. డయాగ్రామ్లో మీకు చూపిస్తాను. సో ఇక్కడ 2 kinds ఆఫ్ సెల్స్ ఉన్నాయట. 2 kinds ఆఫ్ సెల్స్ అంటే ఏంటి? వన్ ఈజ్ నార్మల్ థిక్ వాల్డ్ సెల్స్. చూడండి, ఇవి థిక్ వాల్ ఉన్న సెల్స్. వన్ ఈజ్ నార్మల్ థిక్ వాల్డ్ సెల్స్. సో దే ఆల్టర్డ్ విత్ థిన్ వాల్డ్ సెల్స్. ఇవి థిన్ వాల్డ్ సెల్స్ అనమాట ఈ రెండు కూడా. సో అయితే ద థిక్ వాల్డ్ సెల్స్ దే కంటైన్ వాటర్ ప్రూఫ్ మెటీరియల్. థిక్ వాల్డ్ సెల్స్ ఎక్కడ ఉంటాయి? వాటర్ ప్రూఫ్ మెటీరియల్ ఉంటుంది, సచ్ యాజ్ సోబరిన్. దే డు నాట్ అలో ద అబ్జార్బ్డ్ వాటర్ ఇన్ టు ద వాస్కులర్ సిలిండర్. ఎక్కడున్నాయి ఇవి? వాస్కులర్ టిష్యూని కవర్ చేస్తూ ఉన్నాయి కదా, ఇవి వాటర్ లోపలికి బయటికి రాకుండా అవి ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. ఇది వాటర్ ప్రూఫ్ మెటీరియల్ సోబరిన్తో తయారై ఉంటుంది. సో దానికి ఆల్టర్నేటివ్గా ఏమున్నాయి? థిన్ వాల్డ్ సెల్స్ ఉన్నాయి. జనరల్గా ఈ థిన్ వాల్డ్ సెల్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే, సో చూడండి, ఇక్కడ ఒక ప్రోటోజైలం ఎలిమెంట్ ఉంది, ఇక్కడ ఒక ప్రోటోజైలం ఎలిమెంట్ ఉంది, దానికి ఆపోజిట్గా థిన్ వాల్డ్ సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ని మనం ఏమంటున్నాము అంటే ప్యాసేజ్ సెల్స్ అంటున్నాం అనమాట. సో ఈ ప్యాసేజ్ సెల్స్ ఏం చేస్తాయి అంటే, సో వాటర్ని చూడండి, జనరల్గా వాటర్ అనేది మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. సో జనరల్గా వాటర్ అనేది ఇది రూట్ అనుకోండి. సో రూట్ హెయిర్స్ దే అబ్జార్బ్స్ వాటర్ కదా. సో రూట్ హెయిర్ నుంచి వాటర్ అనేది చూడండి లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇట్ క్రాసెస్ ద ఎపిడెర్మిస్ అండ్ దెన్ ఎంటర్స్ టు ద కార్టెక్స్. ఇది కార్టెక్స్ అనుకోండి. అండ్ దెన్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద ఎండోడర్మిస్. ఇట్ క్రాసెస్ ద ఎండోడర్మిస్. ఎండోడర్మిస్ని క్రాస్ చేసేటప్పుడు 2 kinds ఆఫ్ సెల్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో అవి ఇందాక డయాగ్రామ్ వేసాను కదా, థిక్ వాల్డ్ సెల్స్, థిన్ వాల్డ్ సెల్స్. థిక్ వాల్డ్ సెల్స్ కాస్పేరియన్ స్ట్రిప్ అంటున్నాము, థిన్ వాల్డ్ సెల్స్ని మనం ఏమంటున్నాము? ప్యాసేజ్ సెల్స్ అంటున్నాము. సో ఈ ప్యాసేజ్ సెల్స్ ఏం చేస్తాయి? సో ఆఫ్టర్ ఎంటర్ ఇన్ టు ద ఎండోడర్మిస్, ఎండోడర్మిస్లోకి ఎంటర్ అయిన తరువాత ఏం జరుగుతుంది అంటే, సో ఇవి ప్యాసేజ్ సెల్స్ అనమాట. ఈ పక్కన ఏమున్నాయి? థిక్ వాల్డ్ కాస్పేరియన్ సెల్స్ ఉన్నాయి. సో ఈ వాటరు కార్టెక్స్ నుంచి ఈ ప్యాసేజ్ సెల్స్ నుంచి దాటుకొని అప్పుడు జైలంలోకి ఎంటర్ అవుతుంది అనమాట. సో జైలంలోకి ఎంటర్ అయ్యాక జైలం ఏం చేస్తుంది? రూట్ నుంచి షూట్ టిప్ వరకు కూడాను వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇది కాన్సెప్ట్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇట్ డజంట్ అలోస్ వాటర్ ఇన్ టు ద వాస్కులర్ సిలిండర్. ఈ కాస్పేరియన్ స్ట్రిప్స్ అనేవి లోపలికి అలౌ చేయవు, కానీ ప్యాసేజ్ సెల్స్ ఆపోజిట్గా ఉన్నాయి. ఎక్కడ? ఎగ్జాక్ట్గా జైలంకి ఆపోజిట్గా ఉన్న సెల్స్ని మాత్రమే ప్యాసేజ్ సెల్స్గా వర్క్ చేస్తాయి. అవేం చేస్తాయి అంటే దే అలౌస్ ద వాటర్ ఫ్రమ్ ద కార్టెక్స్ టు ద స్టీల్ అనమాట. సో కార్టెక్స్ నుంచి స్టీల్లోకి వాటర్ వెళ్ళడానికి యూజ్ అవుతాయి. అప్పుడు ఇట్ పంప్స్ ద వాటర్ ఫ్రమ్ ద రూట్ టు ద షూట్ టిప్. ఇదనమాట. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను మీకు. ఓకేనా? సో ద థిక్ వాల్డ్ సెల్స్ దే ఆర్ వాటర్ ప్రూఫ్ సెల్స్. దే ఆర్ కోటెడ్ విత్ సోబరిన్ యాక్చువల్లీ. దే డు నాట్ అలౌ ద అబ్జార్బ్డ్ వాటర్ ఇన్ టు ద వాస్కులర్ సిలిండర్ రీజియన్. ఓన్లీ మనం ఏవైతే చెప్పుకున్నామో, ఏ సెల్స్ చెప్పుకున్నాం మనం?
మనము ప్యాసేజ్ సెల్స్ అన్నాం కదా, ఆ ప్యాసేజ్ సెల్స్ మాత్రమే వాటర్ని లోపలికి అలో చేస్తాయి అనమాట. ద ప్యాసేజ్ సెల్స్ ఆర్ జనరల్లీ ప్రజెంట్ ఆపోజిట్ టు ద ప్రోటోజైలం ఎలిమెంట్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మాత్రమే ప్యాసేజ్ సెల్స్ ఉంటాయి. సో ద వాటర్ అబ్జార్బ్డ్ బై ద రూట్ హెయిర్స్ మూవ్స్ త్రూ ద కార్టికల్ సెల్స్. సో మరి వాటర్ అబ్జార్బ్ అయిన రూట్ హెయిర్స్ ద్వారా అబ్జార్బ్ అయిన వాటర్ అనేది చెప్పాను కదా, ఎపిడర్మిస్ నుంచి, కార్టెక్స్ నుంచి, ప్యాసేజ్ సెల్స్ నుంచి ఫైనల్లీ ప్రోటోజైలం ఎలిమెంట్స్లోకి వెళ్తుందనమాట. సో ద ఎండోడర్మిస్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ వుడీ స్టెమ్స్ అండ్ ఆఫ్ డైకాట్స్ అండ్ జిమ్నోస్పమ్స్. ఎండోడర్మిస్ అనేది వుడ్స్ ఆఫ్ డైకాట్స్ అండ్ జిమ్నోస్పమ్స్లో ఉండదు. సో ఇన్ ద యంగ్ స్టెమ్ ఆఫ్ యాంజియోస్పర్మ్స్ ఎండోడర్మిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ స్టార్చ్ షీత్ డ్యూ టు అబండెంట్ స్టార్చ్ గ్రాన్యూల్స్ ప్రెజెంట్ ఇన్ దమ్. ఒకవేళ మీరు యంగ్ స్టెమ్ని చూసినట్టయితే అక్కడ ఎండోడర్మిస్ అనేది స్టార్చ్ గ్రాన్యూల్స్ని డిపాజిట్ చేసుకుంటుంది, అంటే స్టార్చ్ స్టోర్ చేస్తుంది అనమాట. ఆ ఎండోడర్మిస్ని ఏమంటాము అంటే స్టార్చ్ షీత్ అని అంటాము. సో ఇప్పుడు మీకు చెప్తాను చూడండి ఎండోడర్మిస్ ఎక్కడుంది అనేది. సో చూస్తున్నారు కదా, ఇది ఈ ఆరెంజ్ కలర్ సింగిల్ లేయర్తో వేసాను కదా, దట్ ఈజ్ ఎండోడర్మిస్ అనమాట. ఎండోడర్మిస్ చూడండి ఏం చేస్తుందో. సో ఇది ఇక్కడ ప్యాసేజ్ సెల్స్ ఉంటాయి అన్నమాట. సో వాటర్ అనేది ఈ రూట్ హెయిర్ ద్వారా ఈ కార్టెక్స్ని దాటుకొని ఈ ప్యాసేజ్ ద్వారా, సో ఈ పాత్లో ప్రోటోజైలం ఎలిమెంట్స్లోకి జనరల్గా వస్తుంది. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడి నుంచి జైలం ఎలిమెంట్స్ అనేవి వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. అదే ఈ మిడిల్లో చూడండి, ఈ మిడిల్లో ప్యారంకైమా సెల్స్ ఉన్నాయి కదా, ఆ మిడిల్లో మాత్రం మనకి ఏముంటాయి, కాస్పేరియన్ స్ట్రిప్స్ ఉంటాయి. కాస్పేరియన్ స్ట్రిప్స్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఇట్ వోంట్ అలౌస్ ద వాటర్ ఇన్ టు ద బండిల్, ఓకే, ఇంటూ ద స్టీల్లోకి వాటర్ని అలో చేయదన్నమాట. మనం ఇంట్రాస్టీలార్ గ్రౌండ్ టిష్యూ సిస్టంలోకి వెళ్ళిపోదాం. ఇంట్రాస్టీలార్ అంటే స్టీల్ లోపల ఉన్నటువంటి గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ అనమాట. అక్కడ కూడా వాస్కులర్ బండిల్స్ని వదిలేసి మిగిలిన టిష్యూ అంతా కూడాను గ్రౌండ్ టిష్యూ కిందకే వస్తుంది. సో ద వేరియస్ టిష్యూస్ ఆఫ్ ద సెంట్రల్ సిలిండర్ ఎక్సెప్ట్ వాస్కులర్ బండిల్ కాన్స్టిట్యూట్ అన్ ఇంట్రాస్టీలార్ గ్రౌండ్ టిష్యూ సిస్టమ్. వాస్కులర్ బండిల్స్ వదిలేసి మిగిలిందంతా కూడాను ఇంట్రాస్టీలర్ గ్రౌండ్ టిష్యూ సిస్టంలోకి వస్తుందన్నమాట. సో ఇట్ ఇంక్లూడ్స్ పెరిసైకిల్, పిత్ అండ్ మెడుల్లరీ రేస్. సో దీనిలో ఏమున్నాయి, పెరిసైకిల్, పిత్, మెడుల్లరీ రేస్. ఇందాక ఎండోడర్మిస్తో ఆపేసాం కదా, సో ఇప్పుడు పెరిసైకిల్, పిత్ అండ్ మెడుల్లరీ రేస్ ఉన్నాయి. లెట్స్ సీ ఫస్ట్ వన్, పెరిసైకిల్. సో పెరిసైకిల్ ఆల్సో ఏ సింగిల్ ఆర్ మల్టీ లేయర్డ్. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ బిట్వీన్ ఎండోడర్మిస్ అండ్ వాస్కులర్ బండిల్స్. ఎక్కడ ఉంటుంది, ఎండోడర్మిస్ కింద ఉంటుంది, వాస్కులర్ బండిల్స్కి ఎండోడర్మిస్కి మధ్యలో ఉంటుంది. సో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ స్క్లీరెంకైమాటస్ అండ్ పారెంకైమాటస్. ఇట్ మే బి స్క్లీరెంకైమాటస్ ఆర్ పారెంకైమాటస్ అనమాట. సో ద పెరిసైకిల్ ఈజ్ జనరల్లీ పారెంకైమాటస్, బట్ ఇన్ సమ్ కేసెస్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ మెనీ లేయర్స్ ఆఫ్ స్క్లీరెంకైమా. సో జనరల్గా పెరిసైకిల్ అనేది పారెంకైమాటస్సే, బట్ ఇన్ సమ్ కేసెస్ కుకుర్బిటా స్టెమ్ చూసినట్టయితే అక్కడ మాత్రం ఇది మెనీ లేయర్స్లో ఉంటుంది, అది కూడా స్క్లీరెంకైమాటస్ సెల్స్ ఉంటాయి. లేదు అంటే ఇంకొన్ని కేసెస్లో ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ బ్యాండ్స్ ఆఫ్ స్క్లీరెంకైమా విత్ పారెంకైమా. సో సన్ఫ్లవర్లో మీరు తీసుకున్నట్టయితే సో స్క్లీరెంకైమా బ్యాండ్ ఒకటి, దాని పక్కనే పారెంకైమా సెల్స్, ఒక స్క్లీరెంకైమాటస్ బ్యాండ్, ఒక పారెంకైమాటస్ బ్యాండ్, అట్లా ఆల్టర్నేటింగ్గా ఉంటుందన్నమాట. జనరల్లీ లాటరల్ రూట్స్ ఆరిజినేట్ ఫ్రమ్ ద పెరిసైకిల్. అయితే ఈ పెరిసైకిల్ యూజ్ ఏంటి, పెరిసైకిల్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే కనుక, సో లాటరల్ రూట్స్ అనేవి మనకి పెరిసైకిల్ నుంచి మాత్రమే వస్తాయి. పెరిసైకిల్ ఎక్కడుందో చూపిస్తాను చూడండి. చూడండి, సో ఎండోడర్మిస్ కింద, ఇది ఎండోడర్మిస్ కదా, చూస్తున్నారు కదా, ఈ ఆరెంజ్ కలర్ ఎండోడర్మిస్ కదా, కింద ఒక పింక్ కలర్ లేయర్ వేసాను కదా, సో అది పెరిసైకిల్ అనమాట. ఇట్ మే బి సింగిల్ లేయర్డ్ ఆర్ మెనీ లేయర్డ్. సో జనరల్లీ ఇట్ ఈస్ పారెంకైమాటస్. ఇన్ సమ్ కేసెస్ కుకుర్బిటా స్టెమ్లో కానీ సన్ఫ్లవర్ స్టెమ్లో కానీ ఇట్ ఈస్ స్క్లీరెంకైమాటస్. ఓకే, సో ఈ పెరిసైకిల్లో పెరిసైకిల్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే పెరిసైకిల్ నుంచి లాటరల్ రూట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో నౌ కమింగ్ టు ద పిత్ ఆర్ మెడుల్లా. దీన్ని పిత్ లేదా మెడుల్లా అంటారు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ద సెంట్రల్ పోర్షన్ ఆఫ్
central portion in stems and roots is called pith or medulla. సో రూట్లో కానీ స్టెమ్లో కానీ సో అనాటమీలో సెంట్రల్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ పిత్ కానీ మెడుల్లా కానీ అంటారు. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ పారంకైమాటస్ సెల్స్ విత్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్. ఇక్కడ పారంకైమా సెల్స్ ఉంటాయి విత్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఉంటాయి. సో ఇన్ డైకాట్ స్టెమ్ ద పిత్ ఈజ్ లార్జ్ అండ్ వెల్ డెవలప్డ్. ఇన్ డైకాట్ రూట్స్ ద పిత్ ఈజ్ ఎయిజర్ ఆబ్సెంట్ ఆర్ స్మాల్. సో డైకాట్ స్టెమ్లో పెద్దగా ఉంటుంది, వెల్ డెవలప్డ్గా ఉంటుంది. డైకాట్ రూట్లో తీసుకున్నట్టయితే అక్కడ యాబ్సెంట్గా ఉంటుంది లేదా చిన్న మెడుల్లా అనేది ఉంటుందన్నమాట. మరి ఇన్ మోనోకాట్ రూట్స్ తీసుకున్నట్టయితే లార్జ్ పిత్ ఉంటుంది. మోనోకాట్ స్టెమ్ తీసుకున్నట్టయితే vascular bundles are scattered and the ground tissue is not marked into different parts. సో మీకు డయాగ్రామ్ చూపిస్తాను, యూ నీడ్ నాట్ వరీ. అక్కడ మనకి మెడుల్లా అనే ఒక సపరేట్ పార్ట్ అనేది కూడా కనబడదు. ఇందాక కూడా మీకు చూపించాను కదా. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద పిత్ ఈజ్ ద స్టోరేజ్ ఆఫ్ వాటర్ అండ్ ఫుడ్ రిజర్వ్స్. మరి ఈ మెడుల్లా ఏం చేస్తుంది అంటే ఫుడ్ని స్టోర్ చేస్తుంది, వాటర్ని కూడా రిజర్వ్ చేస్తుంది అనమాట. చూడండి, ఇది డైకాట్ స్టెమ్ అనమాట. డైకాట్ స్టెమ్ అనాటమీ చూడండి. ఇక్కడ జనరల్గా హైపోడర్మిస్ కింద, హైపోడర్మిస్ ఎలా ఉంటుందన్న స్క్లీరెంకైమాటస్ హైపోడర్మిస్ ఉంటుందని మనం డయాగ్రామ్ కూడా చూసాం కదా. సో స్క్లీరెంకైమాటస్ హైపోడర్మిస్ కింద ఇంకా ఇక్కడ కార్టెక్స్ అనేది జనరల్గా లేదు, జస్ట్ పారంకైమాలో డిఫరెంట్ చూడండి సో మెనీ వాస్కులర్ బండిల్స్ అనేవి స్కాటర్డ్గా ఉన్నాయి కదా. సో అందువల్ల ఇక్కడ ఇన్నర్ కార్టెక్స్ అని, మిడిల్ కార్టెక్స్ అని, ఈవెన్ ఎండోడర్మిస్ అని, పెరిసైకిల్ అని, మరి ఇలాంటి ఏ డిఫరెన్సియేషన్ కూడా లేదు. అలాగే పిత్ అనే డిఫరెన్సియేషన్ కూడా జనరల్గా పిత్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండాలి. అలాంటి డిఫరెన్సియేషన్ కూడా ఇక్కడ మనకి కనిపించట్లేదు అనమాట. సో నౌ కమింగ్ టు నెక్స్ట్ వన్, దట్ ఈస్ మెడుల్లరీ రేస్. సో మెడుల్లరీ రేస్ ఏంటి అంటే ద పారంకైమాటస్ రీజియన్స్ ప్రెజెంట్ బిట్వీన్ వెసిక్యులర్ బండిల్స్ ఆర్ కాల్డ్ మెడుల్లరీ రేస్. సో వాస్కులర్ బండిల్స్ మధ్యలో ఉన్న పారంకైమాని మనం ఏమంటాము అంటే మెడుల్లరీ రేస్ అంటాము. డయాగ్రామ్ చూపిస్తాను. సో దీస్ ఆర్ నథింగ్ బట్ ఎక్స్పాండెడ్ పోర్షన్స్ ఆఫ్ ద మెడుల్లా. మెడుల్లా అనే వాస్కులర్ బండిల్స్ మధ్యలోకి ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. దాన్ని మనం ఏమంటున్నాము అంటే మెడుల్లరీ రేస్ అని అంటున్నాము. ద రేస్ ఆర్ మేడప్ ఆఫ్ ఇలాంగేటెడ్ నారో పారంకైమాటస్ సెల్స్. సో నారో పారంకైమాటస్ సెల్స్ ఉంటాయి అక్కడ. సో మరి ఈ రేస్ ఏం చేస్తాయి అంటే ద రేస్ విచ్ ఆర్ డెవలప్డ్ ఫ్రమ్ ఎపికల్ మెరిస్టెమ్ ఆర్ కాల్డ్ ప్రైమరీ మెడుల్లరీ రేస్. సో ఎపికల్ మెరిస్టెమ్ నుంచి అంటే ఇనీషియల్గా ఉన్న వాటిని అనమాట. ఎపికల్ మెరిస్టెమ్ నుంచి వచ్చిన మెడుల్లరీ రేస్ని మనం ఏమంటాం, ప్రైమరీ మెడుల్లరీ రేస్ అంటాం. అలా కాకుండా సెకండరీ గ్రోత్ తర్వాత వాస్కులర్ కేంబియం నుంచి వచ్చిన మెడుల్లరీ రేస్ని మనం సెకండరీ మెడుల్లరీ రేస్ అని అంటాము. సో దే ఆర్ ప్రజెంట్ ఓన్లీ ఇన్ డైకాట్ స్టెమ్స్, యాబ్సెంట్ ఇన్ రూట్స్, మోనోకాట్ స్టెమ్స్ అండ్ లీవ్స్. సో మెడుల్లరీ రేస్ డైకాట్ స్టెమ్లో మాత్రమే ఉంటాయి, రూట్స్లో ఉండవు, మోనోకాట్ స్టెమ్లో ఉండదు, లీవ్స్లో కూడా ఉండవు. చూడండి, మీకు డయాగ్రామ్ చూపిస్తున్నాను. దిస్ ఈజ్ కాల్డ్ మెడుల్లరీ రే. చూస్తున్నారు కదా. సో ఎక్కడుంది? సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏంటిది, పిత్ అనమాట. పిత్ లేదా దీన్నే మనం ఏమంటున్నాము, మెడుల్లా అంటున్నాము. సో ఈ పిత్ రీజియన్ చూడండి, ఈ పిత్ దట్ ఈజ్ ఎక్స్టెండెడ్ ఇన్ బిట్వీన్, రేస్ లాగా ఎక్స్టెండ్ అయింది కదా, ఇన్ బిట్వీన్ వెసిక్యులర్ బండిల్స్, దట్ ఈస్ కాల్డ్ మెడుల్లరీ రేస్. చూస్తున్నారా, ఈ మెడుల్లా అనేది వెసిక్యులర్ బండిల్స్ మధ్యలో ఎక్స్టెండ్ అయింది రేస్ లాగా. సో దాట్ ఈస్ కాల్డ్ మెడుల్లరీ రేస్ అనమాట. సో ఈ మెడుల్లరీ రేస్ అనేవి జనరల్గా ఎపికల్ మెరిస్టెమ్స్ నుంచే వస్తాయి, స్టార్టింగ్లో ఉన్న మెడుల్లరీ రేస్. అలా కాకుండా ఆఫ్టర్ సెకండరీ గ్రోత్ వెసిక్యులర్ కేంబియం నుంచి వస్తాయంట. ఓకేనా. సో మరి ఈ మెడుల్లా అనేది డైకాట్ స్టెమ్లో మాత్రమే ఉంటుంది, రూట్స్లో ఉండదు, మరియు మోనోకాట్ స్టెమ్లో ఉండదు, లీవ్స్లో కూడా ఉండదు అనమాట. సో ఇది స్టూడెంట్స్ ఈరోజు క్లాస్. మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ క్లాస్ నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఈ క్లాస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.